నమస్తే, సింప్లీ విజయ తెలుగు ఛానల్ కి స్వాగతం. ఇవాళ గోరుచిక్కుడుకాయలతో కూర ఎలా చేశారో చూపిస్తాను. ముందుగా గోరుచిక్కుడును శుభ్రంగా కడుక్కొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని కుక్కర్లో 3-4 విజిల్స్ వచ్చే వరకు పెట్టి ఉడికించుకోవాలి. ఈ లోపుగా ఒక బౌల్లోకి ఒక అరకప్పు వరకు పెసరపప్పు తీసుకుని దీన్ని కూడా శుభ్రంగా కడుక్కుని కొద్దిగా నీళ్లు పోసి నానబెట్టి ఉంచుకోవాలి. పెసరపప్పు ఒక అరగంట నానితే సరిపోతుంది. ఇంకా కొన్ని పచ్చి కొబ్బరి ముక్కలు, ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు, ఒక 2-3 పచ్చిమిర్చి, ఈ 3 కలుపుకొని మిక్సీలో తీసుకుని గ్రైండ్ చేసుకోవాలి. గోరుచిక్కుడులో విటమిన్స్ తో పాటు ఫాస్ఫరస్, కాల్షియం, ఐరన్, పొటాషియం లాంటి పోషకాలు కూడా పుష్కలంగా ఉంటాయి. దీనిలో ఉండే ఐరన్ రక్తహీనతను తగ్గిస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని బాండీ పెట్టుకుని 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. దానిలో మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర పోపుకు వేసుకుని వేయించుకోవాలి. ఇవి వేగాక 2-3 పచ్చిమిర్చిని చీలికలు చేసుకుని అవి తర్వాత కరివేపాకు కూడా వేసి వేయించుకోవాలి. ఈ గోరుచిక్కుళ్ళు డయాబెటీస్ ఉన్న వాళ్ళకి చాలా మంచి ఆహారము. దీనిలో ఉండే పీచు పదార్థము జీర్ణ సంబంధిత వ్యాధులను నివారిస్తుంది. ఇప్పుడు దీంట్లో చిన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు వేసి వేయించుకోవాలి. గోరుచిక్కుడులో ఉండే కాల్షియం వలన ఎముకలు దృఢంగా తయారవుతాయి. ఇవి తరచుగా తీసుకోవడం వలన రక్త ప్రసరణ మెరుగయ్యి గుండె ఆరోగ్యంగా ఉండడానికి దోహదపడుతుంది. ఇప్పుడు ఈ వేగిన ఉల్లిపాయ ముక్కల్లో మనం ముందుగానే నానబెట్టి ఉంచుకున్న పెసరపప్పులో నీరంతా తీసేసి పెసరపప్పుని దీంట్లో వేసి వేయించుకోవాలి. కొద్దిగా పసుపు వేసుకోవాలి. పెసరపప్పు ముందుగానే నానబెట్టుకోవడం వలన తొందరగానే ఉడికిపోతుంది. ఇవి కొద్దిసేపు ఉడికాక దీనిలో మనం ముందుగానే ఉడికించి పెట్టుకున్న గోరుచిక్కుడు ముక్కలు వేసుకుని బాగా కలుపుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు దీనిలో గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయ, కొబ్బరి ముద్దని వేసుకోవాలి. దీన్ని బాగా కలుపుకొని మూత పెట్టి కాసేపు మగ్గనివ్వాలి. ఇప్పుడు దీనిలో ఒక 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, ఒక 1/4 టీ స్పూన్ జీలకర్ర పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఇలా మళ్ళీ కొద్దిసేపు మూత పెట్టి ఉంచి మగ్గనివ్వాలి. గోరుచిక్కుడును తరచుగా వాడుకోవడం వల్ల రోగాలు దరిచేరకుండా ఉంటాయి. పెసరపప్పు, కొబ్బరి కలిపి చేసే ఈ గోరుచిక్కుడు కూర హెల్త్ కి చాలా మంచిది. ఎంతో టేస్టీగా ఉండే ఈ కూర రైస్ లోకి, చపాతీల్లో కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. మీకు గనుక నా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.